తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా కరుణము తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో పొల్లెత్తుతున్నది నిన్ను చేరాలని నా హృదయమెంతో పొల్లెత్తుతున్నది సగడం తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాను నెరవేరుతున్నది దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాను నెరవేరుతున్నది పవిత్రురాలైన కన్యకగా నీ ఎదురనే నూజించెదను పవిత్రురాలైన కన్యకగా నీ ఎదురనే నూజించెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును నీ కౌగిలిలో నేను విశ్రమింతును కరుణను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా కరుణను తీసుకొని నీ మహిమైశ్వర్యమే నా సంపదనిచ్చినది పరమమయున్న నీవనే చూపించుతున్నది నీ మహిమైశ్వర్యమే నా సంపదనిచ్చినది పరమమయున్న నీవనే చూపించుతున్నది కలంకము లేని వధువునై నిరీక్షణతో నిలిచేదను కలంకము లేని వధువునై నిరీక్షణతో నిలిచేదను యుగయుగాలు నీతో చేరెదను యుగయుగాలు నీతో చేరెదను కరుణము తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా కరుణము తీసుకొని నీ కృపాబాహుళ్యమే ఐశ్వర్యము నిండినది తేజోవాసుల స్వార్థం అనుగ్రహించినది నీ కృపాబాహుళ్యమే ఐశ్వర్యము నిండినది తేజోవాసుల స్వార్థం అనుగ్రహించినది
ఈ లోకంలో జీవించడానికి ఆయన కావాల్సిన కృపని కనుకని మీ ఆత్మశక్తిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే అండి, స్వయాన యేసుక్రీస్తు వారే ఇక్కడ ఒక మాట చెప్తున్నట్టు చూస్తాం. ఏం చెప్తున్నారండి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు, మరి ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు అని ఆయన చెప్తున్నప్పుడు చూస్తాం. అంటే ఆయన ఇక్కడ రెండు విధాలైన ధనం గురించి ఇక్కడ చెప్తున్నారు. అది ఇంగ్లీష్లో చూస్తే మనీ అని ఉంటుంది, కానీ ట్రెజర్ అని ఉంటుంది, అంటే ఒక నిధి. ఆయన ఏం చెప్తున్నారంటే పరలోకంలో భూలోకంలో రెండు నిధులు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. రెండు రకాల నిధులు ఉన్నాయంట. ఒక ధనం ఏమవుతుందంట, భూలోకంలో ఉన్నది అది పాడైపోతుంది, అది చెమ్మటయు తుప్పుయు దొంగలు కానీ అది దొంగలైనా దొంగలించవచ్చు, లేకపోతే తుప్పైనా పట్టవచ్చు, లేకపోతే పాడైపోవచ్చు అని చెప్తున్నారు. ఇంకో ధనం ఎలా ఉంటుందంట, అది ఎవరు దొంగలించలేరు. ఇంకో విధంగా చెప్పాలంటే చాలా క్షేమంగా అది అక్కడ ఉంటుందని ఇక్కడ చెప్తున్నారండి. అంటే మనకి ఎక్కడున్నాం, మనం భూమి మీద ఉన్నాం. ఇక్కడ ఎవరైనా పరలోకం చూసామండి? పరలోకం వెళ్ళామా? మనం ఎవరైనా పరలోకం చూసామా? లేదు కదా. కానీ ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు సంపాదించింది పోవచ్చు, కానీ పరలోకంలో మీరు సంపాదించుకుంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని చెప్తున్నారండి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది ఈ వాక్యం చదువుతున్నప్పుడు. సరే, భూమి మీద మనందరికీ సంపాదించుకోవడం తెలుసు కదండి. ఎలా సంపాదిస్తాం? పని చేసో, వ్యాపారం చేసో, ఏదో ఒకటి చేసి ఇక్కడ సంపాదించడం తెలుసు. అదే విధంగా దాన్ని దాచుకోవడం కూడా తెలుసు కదండి. ఎలా దాచుకుంటాం? ఇంట్లో పెట్టుకుంటాం, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే బ్యాంకులో మనం వేసుకుంటాము. కనుక మనకేం తెలుసు? భూమి మీద ఎలా సంపాదించాలో మనకు తెలుసు, ఆ సంపాదించిన దాన్ని ఎలా దాచుకోవాలో కూడా మనకు తెలుసు అండి. కానీ ఇక్కడ మన వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు? భూమి మీద మీరు సంపాదించుకుంది మీరు పోగొట్టుకోవచ్చు. దొంగలైనా దొంగతనం చేయవచ్చు, లేకపోతే తుప్పైనా పట్టవచ్చు, లేకపోతే చెంపుటైనా దాన్ని తినివేయవచ్చు అని చెప్తూ 20 వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు పరలోకం నందు మీరు ధనము కూర్చుకోండి, అక్కడైతే ఎవరు దాన్ని దొంగలించలేరు, కానీ ఏ తుప్పు కూడా దాన్ని తినివేయలేరు అని చెప్పి అక్కడ ఆయన చెప్తున్నప్పుడు చూస్తున్నాం. కానీ మనం అయితే భూమి మీద ఉన్నాము. భూమి మీద ఎలా సంపాదించుకోవాలో తెలుసు, ఎలాగ దాన్ని కూడబెట్టుకోవాలో తెలుసు, ఎలా దాచుకోవాలో మనకు తెలుసు. కానీ మళ్ళీ పరలోకంలో మనం ఎలా దాచుకోగలం? ఎవరికైనా తెలుసా అండి? పరలోకంలో ఎలా దాచుకోగలం? ఇక్కడ దేవుడు ఎంతో క్లియర్గా చెప్తున్నారు కదా, పరలోకంలో మీరు దాచుకోవాలి అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇది ధ్యానించినప్పుడు అడిగాను, ఎలా ప్రభావ మన పరలోకంలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలియదు, ఎలా దాచుకోవాలో తెలియదు. ఇక్కడైతే తెలుసు, చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే వ్యాపారం చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకుని ఇక్కడ డబ్బు లేకపోతే ధనము లేకపోతే నిధి సంపాదించుకోవచ్చు, దాచుకోవచ్చు కదా. మరి మీరు ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇవన్నీ పోతాయి తప్పకుండా. ఇక్కడ ఒక రోజు వస్తుంది, ఆ దినాన ఏది భూమి మీద మిగులుదని దేవుడే సెలవిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ స్వయాన్ని యేసుక్రీస్తువారే చెప్తున్నారు, మీరు పరలోకంలో ధనముని దాచుకోవాలని. ఎలా పరలోకంలో లేని ఉద్యోగాలు ఉంటాయో మనం సంపాదించుకోవడానికి, మరి భూమి మీద సంపాదించుకోవడం దాచుకోవడం మనకు తెలుసు కదండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తువారు ఏం చెప్తున్నారు? ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు పరలోకంలో కూడా ఏం చేసుకోవచ్చంట? ధనాన్ని కూర్చుకోవచ్చంట, దాన్ని దాచుకోవచ్చని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అది ఎలా అని చూసినట్లయితే, అదే యేసుక్రీస్తు వారు మరలా మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చదువుకున్నామండి. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనడి, అక్కడికి దొంగరాడు చెమ్మట కొట్టదు. అక్కడ ఏమని ఉందండి? ఎలా సంపాదించుకోవచ్చు అంట పరలోకంలో? మనం భూమి మీద ఉంటూ పరలోకంలో ధనము ఎలా సంపాదించుకోవాలి, ఇది ఈరోజు మనం ధ్యానించే విషయం అండి. భూమి మీద ఉంటూ పరలోకంలో మనం ధనము ఎలా సంపాదించుకోవాలని చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మీకు
కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. ఇప్పుడు ఎవరు నవ్వట్లేదు. ఎందుకంటే ఎలా క్వశ్చన్ ఎలా సంపాదించుకోవాలి అని ఆశతో విని ఉన్నారు, చూసి ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. అప్పుడు ఏమవుతుందంట? అక్షయమైన ధనమును మీరు పరలోకంలో సంపాదించుకుంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. అంటే మీకు ఉన్నది మొత్తం అమ్మేమైనది కాదు, కానీ ధర్మము చేయడి. అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎప్పుడైతే మనల్ని ఆదుకుంటున్నామో ఏమవుతుందండి? పరలోకంలో మీరు ధనమును సమకూర్చుకుంటారని. అంటే ఒక ఆపదలో ఉన్న వ్యక్తి అయితే ఎవరికైనా మీరు సహాయం చేశారనుకోండి, దానికి మీరు ఏదైనా ఒక ధనం కానీ లేకపోతే మీ ఇంట్లో వస్తువు కానీ ఏదైనా ఖర్చు పెట్టినట్లయితే దాన్ని ఎక్కడ వేసుకుంటున్నారంట? పరలోకంలో డిపాజిట్ ఓపెన్ చేస్తున్నారంట. అక్కడ బ్యాంకులో మీరు సంపాదించుకుంటున్నారని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నట్లు చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనము దాటి ఇతరుల గురించి ఏదైతే ఆలోచన చేస్తున్నామో లేకపోతే ఏదైతే చేస్తామో ఆ ప్రతిదీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అకౌంట్ రాసుకుంటున్నాడంట. మన ఇంట్లో ఖర్చు పెడితే ఏం చేస్తాం? రాసుకుంటామో లేదా? ప్రతి నెల దేనికి ఎంత అయింది, దేనికి ఎంత ఖర్చు పెట్టింది, ఇంకా ఎంత రావాలి, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలని రాసుకుంటామో లేదండి పద్ధతులు. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఒక పద్ధతి అనేది రాస్తాడంట. దేనికంట? ఇతరులకు మనం ఏదైనా చేస్తుంటే, ఒక మంచి ఇతరులకు మనం చేస్తుంటే, మనం కష్టపడిన దాంట్లో ఇతరులకి కొద్ది గంటలు మనం తీస్తూ సహాయం చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పద్దు రాసుకుంటున్నాడంట. ఈ వ్యక్తి పలానా వ్యక్తికి సమయంలో సహాయము చేశాడని చెప్పి ఆయన లెక్క రాసుకుంటున్నాడంట. దేనికి లెక్క రాసుకుంటున్నాడు? ఈ చేసిన వ్యక్తికి ఏ విధంగా నేను తిరిగి మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పద్దు రాసుకుంటున్నట్లు మనం చూస్తాం. ఎందుకు ఈ విషయం ఎక్కడ ఇది ఉందంటే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎవరైనా చదివి చూపించారు? సామెతల గ్రంథము 19:17. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు ఆయన ఉపకారములకు వారి ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయను. అక్కడ ఏమనుందండి? బీదలకు అప్పిచ్చేవాడు లేకపోతే బీదలకు సహాయం చేసేవాడు. ఎవరికి సహాయం చేస్తున్నాడంట? యెహోవాకు సహాయం చేస్తున్నాడంట. దానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? తిరిగి ఉపకారము చేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే ఎవరు చూడనవసరం లేదండి, ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాను, నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేస్తావు అంటే నీ కుడి చేతితో సహాయం చేస్తున్నావు అంటే నీ ఎడమ చేతికి కూడా తెలియని అవసరం లేదు. ఎందుకు? దేవుడు ఆ వ్యక్తిని చూస్తున్నాడు. అంటే మనం ఏ వ్యక్తికి మనం సహాయం చేస్తున్నామంటే అది ఎవరికి సహాయం చేసినట్టంట? దేవుడికే సహాయం చేసినట్టంట. ఆయన ఏం చేస్తున్నాడంట? సహాయం పొందిన ఒక వ్యక్తికి ఎలాగా తిరిగి ఉపకారం చేద్దామని చెప్పి ఆయన ఎదురు చూస్తున్న దేవుడే ఉన్నాడని చెప్పి అక్కడ రాసి ఉందని. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దేవుడికి మనకి ఎప్పుడైనా రుణం కలిగి ఉండగలరా? మన దేవుడు మనమే దేవుడికి రుణం కలిగి ఉన్నాం. ఎందుకు? ఆయన మన గురించి ఆ పరిశుద్ధ రక్తాన్ని, తన రక్తాన్ని కలువరిలో చిందించి మన పాపులైన మనం రక్షించి మనం విమోచించి ఆయన ఎక్కడికి? తండ్రి దగ్గరికి చేర్చున్న దేవుడే ఉన్నారు మన యేసయ్య. అలాంటి దేవుడు మనం తిరిగి ఏమైనా చేయగలమా అంటే ఏమీ చేయలేము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయనకి మనం అప్పించేవాళ్ళు ఉన్నామంట. ఏ విషయంలో? పేదలకి సహాయం చేస్తే. నిజంగా మనం పేదలకి సహాయం చేస్తే ఎలా ఉన్నామంటండి? దేవుడికి అప్పించే వాళ్ళగా ఉన్నామంట. మన వాక్యం ఏం చదువుతుంది? భూమి ఆకాశము సమస్తము ఆయన సృష్టించింది, ఆయనే. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయనే అని సెలవిస్తున్నారు. కానీ దేవాది దేవునికి అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు చూస్తానంట. ఎంత గొప్ప ధన్యత అంటే ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే, లేకపోతే కష్టంలో ఉన్న మనం ఆదుకోవడానికి మంది ఏదైనా తేకపోతుందో ఆ వ్యక్తికి ఇస్తే ఎవరికి సహాయం చేస్తే, సహాయం కాదు ఎవరికి అప్పిస్తున్నట్టు? దేవాది దేవునికి అప్పిచ్చేవారుగా మనం ఉంటున్నామంటండి. ఎంత గొప్ప ధన్యత కదా. ఇంకా మనం చదివిన వాక్య భాగంలో చూసుకున్నట్లయితే అలా చేసిన వారు
ఏమవుతుందంటే పరలోకంలో నిధిని వాళ్ళు కూడగొట్టుకుంటున్నారు, లేకపోతే అక్కడ వాళ్ళు పొందుపరుచుకుంటున్నారు అని చెప్పి మనం చూస్తున్నాము. మరి ఈ దినం మనం ప్రశ్నించుకుంటే మనం అందరికీ తెలుసు, ఇక్కడ మనం భూలోకంలో లేకపోతే మన బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, లేకపోతే మనకి ఎంత ఆస్తి ఉంది, ఎంత పొలం ఉంది, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని లెక్క తెలుసా తెలీదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మనకు తెలుసా తెలీదా? అప్పులు తెలుసు, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మనకి తెలుసు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం చేసుకున్న ప్రశ్న ఏంటంటే, పరలోకంలో మనం ఏమైనా నిధి సంపాదించుకున్నామా? ఏదైనా అక్కడ మనకంటే ఏదైనా ఉందా? మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, దేవుడు రాకుండా వచ్చినా లేకపోతే మనం మరణించినా ఎక్కడికి మన ఇక్కడ ఉన్న మన అందరి గోల్ ఏంటంటే పరలోకము చేరాలని. మరి ఆ పరలోకము చేరడానికి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకంటే ఏదైనా ఉండాలి కదండి, ఉండాలా లేదా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారనుకోండి, 60 సంవత్సరాలు తను ఉద్యోగం చేస్తారు, తర్వాత ఏముంటుంది? రిటైర్మెంట్, రెస్ట్ అనేది ఒక పీరియడ్గా ఉంటుంది కదా. ఈ 60 సంవత్సరాలు ఏం చేస్తాడు? ఆ రిటైర్మెంట్ తర్వాత ఎలాగా లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి, ఎలా బాగుండాలని చెప్పి ఆలోచించి అనేక స్కీములు కట్టుకుంటూ, ఎల్ఐసి పాలసీలు కట్టుకుంటూ, ఇంకా చాలా చాలా ప్లాన్ చేసుకుంటూ మనం ఉంటాం కదా. మళ్ళీ మనం నిత్యం ఉండబోయే ఒక స్థలం ఉంది, అది ఏ స్థలము? పరలోక స్థలం. మరి ఆ పరలోక స్థలం మనం వెళ్ళేటప్పుడు మనకంటూ ఏదైనా సంపాదించుకుని ఉండాలా లేదా అండి? ఉండాలి కదా. మరి ఎంతమంది సంపాదించుకున్నారు? ఏం సంపాదించుకున్నారు? ఇంకో విషయం మనం ప్రశ్నించుకోవాలంటే, అసలు అకౌంట్ ఓపెన్ చేసామా పరలోకంలో? మనం భూలోకంలో అయితే అకౌంట్ ఓపెన్ చేసాము. అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీముల గురించి ఏముండాలంటే అకౌంట్ అనేది ఉండాలి. లేకపోతే అకౌంట్ లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు కూడా మనకు రావట్లేదు కదా. మన పరలోకంలో మన అకౌంట్ ఓపెన్ చేసామా? అందరూ ప్రశ్నించుకోవాలి. ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం. ఎలాగా పరలోకంలో మనం సంపాదించుకోగలము? ఎవరికైనా సహాయం చేస్తే, అంటే ఎవరికైనా మనం సహాయం చేసామా? ఎంతమందికి సహాయం చేస్తుంటాము మన దేవుడిని ఎరిగి? ఎవరికైనా సహాయం చేసామా? ఆపదలో ఆదుకున్నామా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలండి. ఒకవేళ సహాయం చేసినట్లయితే ఏమవుతుందంట? నీ అకౌంట్ అనేది ఓపెన్ అయింది, అందులో కూడా నువ్వు ఏం వేసుకున్నావు? కొంచెం ధనము సమకూర్చుకున్నావు, దేవుడికి అప్పిచ్చేవాడుగా నువ్వు అయ్యేవని దాని అర్థము. కనుక నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? వడ్డీతో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దేవుడు ఏమంటున్నాడు? తిరిగి నేను ఉపకారము చేసేది అంటే 7 రెట్లు ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాను అని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నానండి. అదే విషయం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము, అందరికీ బాగా తెలిసిన ఉపమానం అండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎవరి గురించి ఉందండి? ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింప గోరిని ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పను. అతడు ఏ ఆజ్ఞలు ఆయన అడగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవాలని ఆయన చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకుము, అప్పుడు పరలోకం నందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే యవ్వనుడు మిగిల ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మనం ఈ యొక్క భాగం చూసుకున్నట్లయితే 16వ వచనం ఏముందంటే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, అంటే ఆ యవ్వనస్తుడు ఏం చేశాడు? తనంతట తన ఎవరికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినట్లు చూసి, నేను పరలోకము రావాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి స్వయంగా దేవుడినే
అడిగినట్లు చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని జవాబు ఇచ్చారు? నువ్వు నరహత్య చేయక, వ్యభిచరించక, ఇంకా అబద్ధ సాక్ష్యం చెప్పక, నీవు వదిలి పొరుగువాడిని ప్రేమించమని చెప్పి ఈ యొక్క 5 విషయాలు ఆయనకి చెప్పినట్లు చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా నువ్వు సన్మానింపు అని చెప్పి చెప్పినట్లు చూస్తున్నాం. ఇది చెప్పిన తర్వాత ఆ ఒక యవనస్తుడు ఏమని బదులిచ్చాడండి? ఇవన్నీ నేను చేస్తున్నాను అని చెప్పి ఆయన జవాబు ఇచ్చినట్లు చెప్తున్నాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించున్నాను, ఇక నాకు పొదవ ఏమని అడిగిన. అక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభా, ఇంకా నాలో ఏమైనా పొదవ ఉందా అని చెప్పి ఆయన అడిగినట్లు చూస్తున్నాము. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నానండి. 3వసారి కూడా నువ్వు పరలోకంలో ధనము సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలంట? నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని ఇక్కడ చెప్తున్నాను. ఇంకా గొప్ప మాట ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పింది, నువ్వు పరిపూర్ణుడవుటకు, అంటే నువ్వు పరిపూర్ణత చెందాలంటే ఏం చేయాలంట? నీ గురించి నువ్వు ఆలోచించడం కాదు, పక్కన వారి గురించి నువ్వు ఆలోచించాలి, బీదల గురించి నువ్వు ఆలోచించాలి. అప్పుడే ఏమవుతావు అంటే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, లేకపోతే సంపూర్ణుడు అవుతావు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నానండి. ఇదే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎంతో క్లియర్గా యేసుక్రీస్తు వారు చెప్తారు. ఏమని చెప్తారంటే ఆఖరి వచనంలో, పరలోకమున్న మీ తండ్రి ఎలా అయితే పరిపూర్ణుడుగా ఉన్నాడో మీరు కూడా అంతే పరిపూర్ణతలో ఉండాలని చెప్తాడు. అక్కడ ఒక కమాండ్గా చెప్తాడు, ఒక ఆజ్ఞగా చెప్తాడు. అంటే పరిపూర్ణత అనేది ఏంటి? మనందరం రావాల్సిందే. అది దేవుడికి ఇష్టమైంది. ఎలా పరలోకమున్న తండ్రి పరిపూర్ణుడిగా ఉన్నాడో మీరు కూడా ఎలా ఉండాలంట? పరిపూర్ణంగా ఉండాలంట. మరి ఆ పరిపూర్ణత మనకి ఎలా వస్తుందండి? ఈ 5 ఆజ్ఞలు లేకపోతే ఇక్కడ ఉన్నవి పాటించితే పరిపూర్ణుడు అయిపోయాడా? లేదు, తనకి తెలుసు. అందుకే అడుగుతున్నాడు, నాలో ఏమైనా పొదవ ఉందా అని చెప్పి ఆ యవనస్తుడు కూడా అడుగుతున్నట్లు అక్కడ చూస్తున్నాను. ఇవన్నీ నేను పాటించాను, ఏం తప్పులు నేను చేయలేదు, పొరుగు వారిని కూడా నేను ప్రేమించాను, నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, ఇంకా అబద్ధ సాక్ష్యం కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. ఇది సరిపోతుందా నేను పరలోకం రావడానికి అని ఆయన అడిగినట్లు చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? నీవు వెళ్ళి ఎప్పుడైతే నీకంటూ ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో, లేకపోతే నీకంటూ ఏదైతే నువ్వు కలిగింది ఉందో, ఎప్పుడైతే దాన్ని నువ్వు తీసుకువెళ్ళి బీదలకు ఇస్తావో అప్పుడే నువ్వు ఏమవుతావంట? పరిపూర్ణ అవుతావంట. అప్పుడే నువ్వు నన్ను పోలిన నా కుమారుడిగా ఉంటావని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, దేవుడు ఏం చేశాడంటే ఆ పరిపూర్ణుడని దేవుడు మనం ఎందుకు అనగలము? ఎందుకంటే తన కుమారుడిని ఏం చేశాడు? మన గురించి ఇచ్చి ఉన్నాడు కదండి. అలాగే మనకు కలిగింది ఎప్పుడైతే ఇతరులకు ఆలోచించి మనం ఇస్తామో మనం ఏమవుతామో ఆ పరిపూర్ణతలో ఎదుగుతూ ఉంటామని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఎప్పుడైతే ఆ మాట ఆ యవనస్తుడితో వాళ్ళు యేసు ప్రభు వారు పలికారో వెంటనే ఏం చేశాడంట? వ్యసనపడ అంటే ఏంటండి? బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ఇక్కడున్న మనం కూడా ఏం చేస్తామో అడుగుతాం, ప్రభా నేను పరిపూర్ణత చెందాలి, లేకపోతే నేను పర్ఫెక్ట్ అవ్వాలి, నేను దృష్టిలో నేను ఎదగాలి, నేను పరలోకం రావాలి, అన్నీ అడుగుతాం దేవుడిని. దేవుడు మాట్లాడిన వెంటనే మనం ఏం చేస్తామండి? దేవుడు మాట్లాడితే ఇక్కడ ఏం కావాలి? మనం ఏమంటాం? దేవుడు మాటలు ఎలా ఉన్నాయి? ఆత్మయో జీవమై ఉన్నాయి. దేవుడు మాట్లాడితే ఏమొస్తుంది? మనకి ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఇంకేమొస్తుందండి? మనకు కావాల్సిన బలము సమస్తము వస్తాయి, ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమి తను రమ్మలేదు, తన దగ్గరికి వెళ్ళలేదు. తనంతట తానే వచ్చాడు. వచ్చి నాలో ఏదైనా కొదవ ఉందా అని అడిగాడు. ఆ కొదవ ఏంటో చెప్పాడు. చెప్పినట్టు ఏం చేశాడు? వ్యసన పడుతూ అంటే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఏం చేస్తాము? ప్రతి ఆధారం వస్తున్నాం, ప్రభా నాలో ఏమైనా లోపం ఉందా, ఇంకా నీకు నచ్చిన విధంగా నాలో ఇంకా ఏమైనా లేదా అని అడుగుతాము, వస్తాము. ఇక్కడ అయ్యగారు కూర్చొని మాట్లాడినప్పటికీ ఏం చేస్తాము? ఇది ఒకటేలే, పర్లేదు, ఈ 5 ఇక్కడ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? ఈ 5 నేను అన్నీ చేశాను, చాలే, ఇది కూడా ఎందుకులే అని చెప్పి వెంటనే ఏం కలిగిందంటే తన హృదయంలో వ్యసనం, బాధ, చింత, బాధపడక చింత, వ్యసన పడుతూ అయ్యో ఇది నేను చేయలేనే అని చెప్పి
దాని రీజన్ ఏమన్నా అక్కడ, ఎందుకంటే తను మిగిలిన ఆస్తి కలగవాడు, చాలా చాలా ఆస్తి ఉందంట. ఈ ఆస్తిని అంతా చూసి ఏమో ఇదంతా నేను అమ్మేయాలా, ఇదంతా అమ్మేసి నేను ఇచ్చేయాలా అని చెప్పి ఏం చేశాడంట, బాధపడుతూ చింతిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. మనం కూడా మరి ప్రతి ఆదివారం లేకపోతే ఉపవాస ప్రార్థనలో వస్తున్నాం కదండి ఇక్కడికి. ఎంతమంది అంతా తానే దేవుడి దగ్గరికి వచ్చి మేము పరిపూర్ణత చెందాలంటే, లేకపోతే మీ చిత్తం ప్రకారం మేము జీవించాలంటే ఏం చేయాలి ప్రభు అని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటూ వస్తాం. ఆ ప్రశ్నతో ఇక్కడ వస్తాం. కానీ దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడిన వెంటనే ఏం చేస్తున్నామని మనం దాన్ని పొందుకొని వెళ్తున్నామా, లేకపోతే దేవుడు ఇచ్చిన మాట బట్టి బాధపడి దుఃఖపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామా? దేవుడు మన మధ్యలో మరి అన్నను వాడుకుంటున్నారు, డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షతలే మనకి ఇస్తున్నారు. ఒక్కసారి ప్రశ్నించుకున్నాం, ఇచ్చిన ప్రతి ఒక్క ప్రత్యక్ష బట్టి ఎంతమంది ఇక్కడ లోబడి నడుచుకున్నాం? ఒక వారిని ఏదైనా ఆశీర్వాదం అంటే గెంతులేసుకుంటూ వెళ్ళిపోతాం. లేదు ఇది మార్చుకో అది మార్చుకుంటే ఎలా వెళ్తున్నాం? మనం వ్యసన పడి బాధపడుతూ మనం వెళ్ళిపోతాం. అంటే ఇంకా పరిపూర్ణతలో మనం ఎదగలేకపోతున్నాం. ఇక్కడితో చాలు. ఈ యవనస్తుడు ఏమనుకున్నాడు, ఇక్కడితో చాలు. ఈ 10 ఆజ్ఞల్లో నేను అది యూదులు ధర్మశాస్త్రం ప్రకారం నేను ఇది చేస్తున్నాను, ఇంక దీని మించి నాకు ఏమీ అక్కర్లేదు, సరిపోతుంది అనుకున్నాడు. దాన్ని బట్టి ఏమైందంటే పరిపూర్ణతలోకి అతను రాలేకపోయాడు, దేవుడిలాగా తను మారలేకపోయాడు. ఇంకెప్పుడైనా తన గురించి ఉంది ఎక్కడైనా? ఇంకా లేదు. అందరితో లాస్ట్ అంతటా తానే వచ్చి ఎలాగైనా తెలుసుకుందాం, దేవుడిలో ఎదగాలి, దేవుడిని వెంబడించాలన్నాడు. కానీ ఏం చేశాడంటే లాస్ట్కి బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే, తను ఏమన్నాడు, నీకు ఉన్నది ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించాను. అంటే దేవుని వెంబడించాలంటే ఏం చేయాలంటే మనం మనకు ఉన్నది కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది, దేవుడు చెప్పినప్పుడు విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆ విడిచిపెట్టకుండా దేవుడిని వెంబడించాలనేది సాధ్యమండి? సాధ్యం కాదు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారండి? 70 మంది. ఇంకా చూసినట్టే 120 మంది కూడా ఉన్నట్లు చూస్తున్నాం. కానీ లాస్ట్ సిలువు దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒకే ఒక్కరు సిలువు దగ్గర ఉన్నట్లు చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ కొద్దిమంది వచ్చారు. మనం కూడా చూసినట్లయితే దేవుడికి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనం ఆ సమాధానం పొందుకున్న వెంటనే ఏం చేయాలంటే బాధపడకూడదు. అది మనకు కష్టమైన నష్టమైన ఏం చేయాలి, ఒకే ఒకటి నమ్మాలి, దేవుడు నోట్లో నుంచి వచ్చింది, అయితే దేవుడు నాతో మాట్లాడి మాట పట్టుకుని నేను ముందుకు వెళ్తాను అన్నప్పుడు మనం ఏం చూడగలమంటే మన జీవితం నిజమైన ఆశీర్వాదము చూడగలం. ఆ టైంలో ఆ సమయంలో మన కంటికి కనబడకపోవచ్చు, కానీ కొన్ని దినములైన తర్వాత ఏమవుతుంది, ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోగలము, చూడగలము, అనుభవించగలము. అన్నింటికంటే ముందుగా ఏమవుతుంది, దేవుడు ఒక పరిపూర్ణతలో మనం ఎదగలము, ఒక మెట్టు ఎదగలము. ఎప్పుడైతే దేవుడికి మనం విధేయత చూపిస్తున్నామో ఒక్కొక్క అంశం బట్టి ఏమవుతుందంటే మనం ఒక్కొక్క విధంగా పరిపూర్ణించాలి. అంటే ఒక మహిమ నుంచి ఇంకో మహిమలోకి మనము ప్రవేశపెడుతూ ఉంటాము. దేన్ని బట్టి? కేవలము విధేయత బట్టి, దేవుడు మాట బట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే నీకున్నది సమస్తము విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళు అంట. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏమనుకుంటాము, ఇంకా కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు ధనవంతుడిగా ఉండడానికి ఇష్టపడకని చెప్తాడు దేవుడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 'క్షమించండి అధికారం'. ఇక్కడ దేవుడు 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి 19:23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏమనుందండి, చెప్పాలి మీరే. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం
దుర్లభం, అంటే చాలా కష్టం అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరినైనా ఇక్కడ నుంచి సేవకులు ఎవరైనా అడిగారంటే నీ జీవిత గమ్యం ఏమంటే ఏం చెప్తారండి? చాలా బాగా సంపాదించాలి. ఇప్పుడు ఒక పిల్లడికి జనరల్గా మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ ఒక పట్టణంలో ఒక స్కూల్కి పంపిస్తున్న పిల్లల్ని అడిగితే ఎందుకు చదివిస్తున్నాను అడిగితే ఏం చెప్తారండి? మంచిగా చదువుకోవడానికి, జ్ఞానం గురించి అని చెప్తూ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్, తర్వాత ఏంటంటే ఇంజనీర్, తర్వాత ఏంటంటే దేనికి చదువుతుందంటే డబ్బు సంపాదించాలి. ఎంత డబ్బు సంపాదించాలి? పక్కింటి వాడి కంటే ఎదురింటి వాడి కంటే మనకు తెలిసిన వాళ్ళందరికంటే ఏముండాలి? నీకు ఎక్కువ ప్యాకేజ్ ఉండాలి, అప్పుడే సాటిస్ఫైడ్. ఇక్కడికి ఎంత వస్తుందో సాటిస్ఫైడ్ లేదు. పక్కనోడి కంటే ₹1 వచ్చినా సక్సెస్ఫుల్ అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు దాని వైపు మనసు ఉంచొద్దు. నువ్వు ధనవంతుడు కావాలని అత్యాశ పడకు. ఎందుకంటే ఎంత ధనం ఉంటే ఏమవుతుందంట? పరలోకంలో అంత కష్టం అంటే మనం ఏం చేస్తున్నాము? ఎంత ధనం సంపాదించుకోవాలని చెప్పి మనం కష్టపడుతున్నాం. అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన భావం కలిగి మనం ఉంటున్నాం. నిజం చెప్పండి, ఎంతమందికి ధనం సంపాదించుకోవాలని చేయొద్దని అందరికన్నా అందరికీ తెలిసింది ఏంటి? అందరికంట అయితే ఈ ఊరు మనం టార్గెట్, ఈ ఊర్లో నేను అందరికంటే ధనవంతుడిగా ఉండాలి, అయితే అందరికంటే నేను గొప్పగా ఉండాలి. ఈ ఊరు అయిపోయిన తర్వాత ఈ పట్టణం అయిపోయిన తర్వాత అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో పోల్చుకుని మన ఆశీర్వాదవంతులు అని చెప్పి ఎలా పోల్చుకుంటాం? వాళ్ళకి ఒక కారు ఉంటే మనకి 2 కార్లు ఉండాలి, వాళ్ళకి సైకిల్ ఉంటే మనకి 2 వీలర్ బైక్ ఉండాలి, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంటే సింగిల్ డోర్ మనకి డబుల్ డోర్ ఉండాలి. దీన్ని బట్టి ఏం చేస్తామంటే మనం మన ఆశీర్వాదాలన్నీ మనం ఎంత ఆశీర్వాదవంతులు అని చెప్పి మనం అనుకుంటాం. అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు పక్కోడి కంట మనకుంటే మనం ఆడికంట ఆశీర్వాదంతో అనుకుంటాం, లేకపోతే ఆడికంటే ఎక్కువ ధనం అనుకుంటే మనం నిజంగా బ్లెస్ అయ్యాము అనుకుంటున్నాం. కానీ దేవుడికి ఏం చెప్తున్నాడండి? ఒక్కడికంట నువ్వు రిచ్ ధనవంతుడైతే ఏమంటా వాడికంటే నువ్వు పరలోకి వెళ్ళడం కష్టం అని చెప్తాను. నేను డబ్బులు సంపాదించుకోకుండా నేను చెప్పట్లేదు. వాక్యానుసారంగా ఆశ అనేది దురాశగా మారకుండా ఎలా కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నానండి. మనం దేని గురించి పోటీ పడుతున్నామో, ఎలాగా డబ్బులు సంపాదించాలి, ఎంత డబ్బున్నోడైతే అంత మనం ఆశీర్వాదం పొందిన వ్యక్తులుగా మనం ఉంటామని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో నిజమైన ధనవంతుడు ఎవడంటే ఎవడైతే ఇతరులకు సహాయం చేస్తున్నాడో వాడే దేవుడి దృష్టిలో ధనవంతుడు. ధనవంతుడే కాక దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదము పొందుకునే ఒక వ్యక్తిగా కూడా ఆ వ్యక్తి ఉంటాడంటాడు. దేవుడు ఏం చెప్తాను? నువ్వు ఏమి ఆశపడకు, ఈ లోకంలో నువ్వు ధనవంతుడు అవ్వాలని చెప్పి నువ్వు ఆశపడకు అని చెప్తారు. మనం అదే విషయం మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందండి? ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకొని ఎవడైనా లోకము ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తము జరిగించిన వాడు నిత్యము నిలిచి ఉండను. ఇక్కడ చూసినట్లయితే ఏముందంటే అసలు లోకంలో ఏది కోరుకోమనంతా కోరుకోతుందండి. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఫస్ట్ ఏముందంటే ప్రేమించొద్దు అని చెప్తుంది. తర్వాత ఎవడైనా ఒకవేళ లోకంలో ఉన్నది ఏదైనా ప్రేమించినట్లయితే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో తండ్రి ప్రేమ లేదు. అంటే నువ్వు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే తండ్రిని మనం ప్రేమించట్లేదు, అంటే దేవుడిని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమ మనలో లేదు అని చెప్తున్నాడు. ఇంకా మనలో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపటము, ఈ 3 మనం ఏం చేస్తున్నాం? మనం ఫౌండేషన్ వేసుకొని నడుస్తున్నాం. అంటే దేవుని ప్రేమ మనలో లేకపోతే దేని బట్టి మనం జీవిస్తామంటే లోక ప్రేమ బట్టి, నేత్రాశ బట్టి, జీవపటము బట్టి. అంటే మనం ఇంకా ఈ లోకమే ఈ శాశ్వతము, ఈ లోకంలో నేను ఉండిపోతాను, ఇంక ఏదైనా ఈ లోకం గురించి అని మనం
బతికే వాళ్ళుగా మనం ఉంటాం. మనకి ఇంకా దేవుడు ఉండడు, పరలోకం ఉండదు. వస్తాం, చర్చ్కి వస్తాము, వెళ్తాము, వింటాము, పాటించము, వెళ్ళిపోతాము. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎలా ఉంటుందంటే చెప్పారు కదా, సూది ఆ బీజంలోకి ఒంటి దూరడం ఎంత కష్టమో, అలాగే ధనవంతుడు లేకపోతే లోకాన్ని ప్రేమించేవాడు కూడా ఆయన దగ్గరికి చేయడము అంతే కష్టంగా ఉంటుందండి. ఈరోజు మనం ప్రశ్నించుకున్నట్లయితే రెండు విషయాలు. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో మనం ఏం చేస్తున్నామో దాన్ని అత్యధికంగా ప్రేమిస్తాం. ఏది దేవుడు వద్దంటున్నాడో అది మనం కావాలనుకుంటున్నాము. దేవుడు ఏది మనలో ఉంచుకోవాలనుకుంటున్నామో మనం ఏం చేస్తామంటే అది మనం పొందుకోవట్లేదు. ఆ పరిపూర్ణతని మనం కోరుకోవట్లేదు. ఒక మన యవనస్తుడు ఆయన చూసిన రీతిలో ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఏమనుందండి, ఏం పొదుపు ఉంది అని చెప్పి దాన్ని ప్రశ్నించినప్పుడు దేవుడి దగ్గర ఒక సమాధానం వచ్చింది. అలాగే మనం కూడా ఈ దినము మనలో ఏదైనా పొదుపు ఉందా అని దేవుడి దగ్గరికి వచ్చి ప్రశ్నించినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలని దానికి లోబడి మనం నడుచుకున్నట్లయితే ఏమవుతుంది, దేవుడిని మనం సంపాదించుకోగలం, పర సంబంధమైంది మనం సంపాదించుకోగలం. అదేవిధంగా లోక సంబంధమైంది కూడా మనం సంపాదించాలి. ఇక మనం ఈరోజు చూసుకున్నట్లయితే కేవలము మన గురించే మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు నా గురించి లేకపోతే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అనేది కాకుండా ఎలాంటి లైఫ్ ఉండాలంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అని ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఒక విషయంలో నన్ను ఆశీర్వదించాడంటే దేని నిమిత్తమని ఆశీర్వదించాడు, దీన్ని నేను ఒక ధనం ఉందంటే దీన్ని ఏ రకంగా నేను వాడుకోవాలి, కేవలం నా గురించే కాకుండా అని చెప్పి మనం ఆలోచించినట్టు దేవుడు చెప్తాడు, నడిపిస్తాడు, అనేక మందికి మనల్ని ఆశీర్వదకరంగా ఉంచుతాడు. దేవుడు ఒక వ్యక్తిని దేనికి ఆశీర్వదిస్తాడంటే అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంచడానికే ఆశీర్వదిస్తాడు అంటాడు. అది వాక్యంలో ఉంటుంది. మన పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని ఉన్నట్లయితే అక్కడ ఎంతో స్పష్టంగా రాసి ఉంటుందండి. నువ్వు ఆశీర్వాదం పొంది అనేకులకి నువ్వు ఆశీర్వదకరంగా ఉండడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. మనం చూసినట్లయితే మనం ఏమనుకున్నాము, మనం సంపాదించుకుంది ఇతరులకు ఇస్తే ఏమనుకున్నామండి, మన దగ్గర ఉండదేమో, అయిపోతుందేమో, మనం వేదవారం అయిపోతామో అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందండి, నువ్వు ఎంత ఇస్తుంటే నీకు అంత ఇవ్వబడును అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, లోకానుసారంగా ఆలోచించి లోక మనసులో ఉండిపోయి లోకస్తులు ఎలా ఆలోచిస్తున్నామో మనం కూడా అదే విధంగా మనం ఆలోచిస్తున్నాం. మనం ఇంకోటి ఏమి గమనించాలంటే ఒకరికి మనం ఇస్తున్నాము లేకపోతే సహాయం చేస్తున్నామంటే దాన్ని ఏంటంటే పోతుందని అనుకోకూడదు. మనం విత్తుతున్నామని చెప్పి అనుకో. ఒక్క గింజ విత్తితే ఎంత వస్తుందండి పంట, ప్రభుగా పంట వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఒక గింజ ఇస్తే ముందు గింజల నుంచి అయిపోతుందేమో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు చిత్తానుసారంగా లేకపోతే పర సంబంధమైన ఒక బోధ ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత ఇస్తే, ఒకటి ఇస్తే నీకు ఏమవుతుందంట 100 రెట్లు వెనక్కి వస్తుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అది వాక్యంలో కూడా మనం క్లియర్గా చూసినట్లయితే లూకా సువార్త ఒకసారి మనం చెప్తున్నాము. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. సేమ్ మన ఆలోచనలు కలిగి ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడని మనం చూసినట్లయితే చెప్పను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడు అతడు నా పంట సమకూర్చున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును, తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందనను. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవరు అను అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి అనుకుంటున్నాడండి. ఏమనుకుంటున్నాడు, తనలో తను అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడండి,
నేను ఇలా చేస్తూ అంటున్నాను, నా పంట అంతా సమకూర్చుకొని నాకు స్థలం చాలు కదా, నేను ఏమి చేస్తున్నాను తర్వాత అని ఆలోచించి నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమును నా ఆస్తిని సమకూర్చుకుంటే ఏమంటానంట, ఆ ప్రాణంతో అనుకుంటున్నానంట, ఇంకా చాలు నేను కట్టేసుకుంటాను, మొత్తం ఇందులో అంతా నింపేసుకుంటాను, ఇంకా హ్యాపీగా నేను ఏం చేస్తాడంట, తింటాను ఉంటాను, ఇంకెవరి గురించి అక్కడ ఆలోచన లేదు, తన ప్రాణం గురించి తను ఆలోచిస్తున్నానంట. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడండి, వెర్రివాడు అని అంటున్నాడు. నేను అనట్లేదు, దేవుడు అంటున్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే తన గురించి, తన కుటుంబం గురించి, ఒక సర్కిల్ గురించి, ఒక సర్కిల్ అంటే ఒక గీత గీసుకొని నా కుటుంబం, నా మంచి, నా చెడు అంతే, నేను సంపాదించుకున్నానా, దాచుకున్నానా, నేను తిన్నానా, నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నారా, ఈ ఈ ఆలోచన ఎవరికైతే కలిగి ఉంటుందో దేవుడు వాళ్ళు ఏమంటున్నారండి, వెర్రివాడ అని దేవుడు అంటున్నారు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, వెర్రివాడిగా ఉన్నామా, లేకపోతే ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని ఎడల ధనవంతుడు కాక తనకరకే సమకూర్చేవాడు అలాగనే ఉండదని చెప్తాను. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను. ఒకడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట, వెర్రివాడిగా ఉన్నాడంట. ఇంకోటి ఎలా ఉన్నాడంట, దేవుని ఎడల ధనవంతుడు అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషి దేవుడి దృష్టిలో ఎలా అంటే ధనవంతుడిగా ఉండేవాడు, ఎవరైతే ఇతరులకు ఇస్తాడో వాడు దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడంట, తనను దాటి ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తాడో ఆ వ్యక్తి ఎవరంటే దేవుడి దృష్టిలో ధనవంతుడు. డబ్బులు ఉంటే ధనవంతుడు కాదండి దేవుడి దృష్టిలో. ఇతరులకి ఇచ్చే మనసున్నవాడు ధనవంతుడు, ఇతరులకి సహాయం చేసేవాడు ధనవంతుడు, తన కుటుంబం దాటి ఆలోచించేవాడు ధనవంతుడిగా దేవుడి దృష్టిలో ఉంటున్నాడు. ఇక్కడ ఇంత ధనం ఉంది, కొట్లు ఇప్పి పెద్ద పెద్దలు కట్టుకొని ఆ ధాన్యము ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి జీవితం ఏమైంది, తను చనిపోతే ఎవరు అనుభవిస్తారో కూడా తనకి తెలియదు. అటువంటి వాడిని దేవుడు ఏమన్నాడు, వెర్రివాడు. అంటే ఈ లోకంలో మన గురించి మనం ఆలోచించుకుంటూ మనం ఏం సంపాదిస్తాము, ఏ బిల్డింగ్లు కడతాము, ఏవి కొన్నాము, అయితే నా తర్వాత నా పిల్లలకి నేను ఏం సమకూర్చాలి, ఈయనంత లగ్జరీగా జీవించాలి, ఇక్కడితోనే మనం ఆగిపోతే దాని అర్థం ఏంటంటే దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామంట, వెర్రివాళ్ళగా ఉన్నామంటే మన గురించి, మన స్వభావం, మన స్వలాభం గురించి, మన బాగు గురించే మనం ఆలోచించుకున్నట్లయితే మనందరం ఎవరండి, వెర్రివాళ్ళం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన ప్రాణము అడుగుతాడో తెలుసా అండి ఎవరికైనా? ఎవరికి ఒక్క వ్యక్తికైనా తెలుసా ఎప్పుడు మన ప్రాణం దేవుడు అడుగుతాడో? అదే ఇక్కడ దేవుడు చెప్తాడు, నీ ప్రాణము ఏ రోజు పోతుందో నీకే తెలియదు, నువ్వేమనుకుంటున్నావు, నేను ఇది సంపాదించుకుంటా, అది సంపాదించుకుంటా, రేపు నుంచి నేను ఇది ఉంటే ఇంత సంతోషంగా ఉంటా, అది ఉంటే అంత సంతోషంగా ఉంటానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. వెర్రివాడ, నువ్వు ఈరోజు చచ్చిపోతే నీ ఆలోచనలన్నీ ఏమవుతాయి? ఇక్కడ మనం చూసినట్లుగా తనలో తను ఆలోచించుకున్నాడంటే ఇవన్నీ. అంటే దాని అర్థం ఏంటి, తన ఇష్టం వచ్చినట్లు తనకి ఏది అనిపించిందో అది చేసుకున్న వ్యక్తి. ఇక్కడ ఎక్కడ ఈ ధనవంతుడికి ఏముందండి, దేవుడు లేడు, ఈ దేవుడు చిత్తమా, దేవుడు ఉద్దేశమా ఏంటి అని ఆ వ్యక్తికి ఏమీ లేదు. కేవలం ఏముంది, తనలో తను, అంటే తను ఏది అనుకున్నాడో తను చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టిలో వెర్రివారుగా మనం ఉన్నాం. కనుక ఈరోజు మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామండి, ధనవంతులుగా ఉన్నామా, వెర్రివారుగా ఉన్నామా? మన గురించే మనం ఆలోచించుకున్నట్టు ఉన్నామా, లేకపోతే మనల్ని దాటి ఇతరుల గురించి ఆలోచించేవారుగా మనం ఉన్నామా అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలంటే దేవుని ఎదురు దైవంతుడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఎలా ఉంటారంటే ఈజ్ రిచ్ టువర్డ్స్ గాడ్ అని అంటారంటే దేవుడికి ధనవంతుడిగా కనబడుతున్నాడు ఒక వ్యక్తి. మనం దేవుడికి ఎలా కనబడుతున్నామండి, పేదవాళ్ళుగా కనపడుతున్నామా, ధనవంతులుగా కనపడుతున్నామా, వెర్రివారుగా కనపడుతున్నామా? మనం దేవుడి దృష్టిలో ధనవంతుడిగా కనబడాలంటే దేవుడు ఏ వ్యక్తిని ధనవంతుడిగా చూస్తాడంటే తను దాటి ఇతరుల గురించి ఆలోచించిన ఒక వ్యక్తికి, లేదా ఇతరులకి సహాయము చేసిన ఒక వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడంట, ధనవంతుడిగా చూస్తాం. మన లోకంలో ఎలా చూస్తాము, ఏ వ్యక్తి తనకి తను ఎంత దాచుకున్నాడో వాడు ధనవంతుడిగా ఈ లోకంలో చూస్తాం. కనుక ఈ రోజున ఏం చేయాలండి, మనం మనసులో ఏం కలగాలి, మార్పు రావాలి. అసలు నిజమైన ధనవంతుడు అంటే ఎవరు,
నిజమైన వెలువడు అంటే ఎవడు అని చెప్పి మనం ప్రశ్నించుకొని దేవుడు వాక్యం తగ్గట్టుగా మనం మార్పు చెంది నడిచినట్లయితే నిజంగా దేవుడు ఒక ఆశీర్వాదం ఏం చేయగలంటే మనం పొందుకో విశ్వాసం ఉంటుంది. అప్పుడు ఎవరికైనా సహాయం చేసినా నిజంగా కష్టంగా ఉన్నా మనం సహాయం చేయడానికి ఒక నమ్మకం ఉంటుంది. ఏమని ఉంటుంది? మనం చదువుకుంటే ఇది ఎవరికి ఇస్తున్నాం? మనం దేవుడికి అప్పిస్తున్నాం. దేవుడికి ఇవ్వట్లేదు, అప్పిస్తున్నాం. అప్పు అని ఎందుకు అన్నారంటే అప్పు అంటే ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. దేవుడికి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉండగలంటే ఏ మనిషికైనా అది సాధ్యం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు సాధ్యమని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఆలోచించారో తప్పక మీరు ఏం చేస్తారంట? దేవుడికి, యెహోవాకే, భూమి ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడికే అప్పు ఇచ్చేవారుగా మీరు ఉంటారంట. దేవుడు ఎలా అనుకుంటాడు మనల్ని? దేవుడికి అప్పు ఇచ్చేవారుగా ఉంటాడు కాబట్టి దేవుడి దృష్టిలో ఆయన ఎలా ఉన్నాడు? ధనవంతుడిగా ఉన్నాడు. కనుక మనం ఎలా ఉంటున్నాం? ధనవంతుడిగా ఉంటున్నామా అయితే వెర్రివాడిగా ఉంటున్నామా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలండి. ఇంకా మనం ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ ఒకే ఒక వర్షం చదువుకు మనం ముగించుకున్నామండి. లూకాసు వార్త మనం 12వ అధ్యాయం తర్వాత మనం చూసినట్లయితే 21వ వచనం చూసాం కదా. దేవుని ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లను, ఈ హేతు చేత మీరు ఏమి తింటుమో అని మీ ప్రాణము గురించైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహము గురించైనను చింతించబడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కాగా. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరి మీలో ఎవడు చింతించుట వల్ల తన ఎత్తును మారెడెక్కువ చేసుకోగలరు. కాబట్టి అన్నిటికంట తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతింపునేలా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక విషయం ఇక్కడ చెప్తున్నాడు. మీరు పెళ్లి గురించి ఆలోచించవలసిన లేదు, ఏం బట్టలు ధరించుకోవాల్సిందని చెప్పి మీరు ఆలోచించవలసిన లేదు. వీటి గురించి మీరు చింతిస్తున్నట్లయితే మీరు ఎవరంటే అన్యులతో పోలుస్తున్నారు. అంటే ప్యాగన్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్నారు కదా లోకస్తులు, వీరు ఏం చేస్తారంట? తిండి గురించి మనం ఏదైతే ధరించుకుంటామో వాటి గురించి వారు చింతపడతారంట. మనము దీని గురించి చింతపడవలసిన లేదు. అంటే ఇక్కడ చింతపడటం అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే చింతిస్తుంటారో తన జీవితంలో పరిస్థితులు బట్టి వాళ్ళు దేవుడిని విశ్వాసాలు కాదంటాడు. అక్కడ ఇంగ్లీష్లో చూసినట్టే అన్బిలీవ్ అని ఉంటుంది, అన్బిలీఫ్ అని ఉంటుంది. అంటే వాళ్ళకి అపనమ్మకం. దేవుడికి నమ్మకం కలిగిన వారు ఇష్టలై ఉన్నారా? విశ్వాసం కలిగిన వారు ఇష్టలై ఉన్నారా? అవిశ్వాసులు ఇష్టలు కలిగి ఉన్నారా? విశ్వాసం కలిగిన వారే దేవుడికి ఇష్టలై ఉంటారు. కానీ ఈ యొక్క ఎప్పుడైతే యాంగ్జైటీ, ఈ వరి, ఏ వ్యక్తులైతే చింత ఉందంటే, చింత దేనికి వస్తుందంటే తెలుసా? చింత దేనికి వస్తుంది? అపనమ్మకం ఉంటేనే చింత వస్తుందండి. ఇక్కడ దేవుడు ఎంతో తేటగా చెప్తారంటే మనలో చింత ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు అనుకుంటాం ఈ సమస్య ఉంది కాబట్టి నేను చింతిస్తున్నాను, లేకపోతే ఈ ధనం నా దగ్గర ఈ సమయానికి డబ్బు లేదు, లేకపోతే వేసుకోవడానికి ఇది లేదు అది లేదని చెప్పి మనం చింతిస్తూ ఉంటాం. కానీ నిజంగా చింత దేని వల్ల వస్తుందంటే అపనమ్మకం వల్ల, లేకపోతే అవిశ్వాసం వల్ల చింత వస్తుందండి. ఇక్కడ దేవుడు రూట్ కాజ్ చెప్తున్నాడు, నీకు అది లేదు ఇది లేదని కాదు, నీ చింత దేనికి వస్తుందంటే నా మీద నీకు విశ్వాసం లేదు, అందుకే నువ్వు చింతిస్తున్నావు అని చెప్పి ఇక్కడ ఎవరిని చెప్తున్నాడు? ఉదాహరణగా పక్షులు చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ముందు టైం లేదు కాబట్టి మనం చదవట్లేదని దేవుడు ఏం చెప్తున్నానంటే అదే 12వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చూసినట్లయితే ఇది చదువుకుని ముగించుకున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరుగుపడదు. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి. భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే ఎక్కడో
ఒక 5 పిచ్చులు ఒకరు కొని ఇంకోరు అమ్ముతున్నా దేవుడికి ఏం తెలుసు అండి? ఆ పిచ్చుల గురించి తెలుసంట. దాని గురించి కూడా నా ఆలోచన ఉంది. ఇంకా గొప్ప విషయం ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. మనకు తెలుసండి మన తల ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి తెలుసా? ఎప్పుడైనా లెక్క పెట్టారా? ఎవరికైనా లెక్క దొరికిందా? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెట్టారు, ఎన్నో ఇంకా స్పేస్లోకి వెళ్ళి వచ్చేస్తున్నారు ఏం కాకుండా. కానీ మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టారా అండి? కానీ అంచనా అయినా వేసారు కదా క్లోజ్ బై, ఎవరు లేరు. కొన్ని ఈరోజు ఎంతమంది తలకు స్నానం చేశారు? తలకు స్నానం చేసి వచ్చారా ఎంతమంది అని విన్నా? కానీ ఈరోజు ఎన్ని వెంట్రుకలు రాలిపోయో చూసారా మీరు? తెలుసా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు తెలుసు అంటున్నాడు. నీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తల మీద, ఎన్ని రాలిపోయో కూడా ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు. అదే నాకు తెలుసు. నీకు ఏం కావాలో నాకు తెలుసు. నీ తల గురించే నేను ఆలోచిస్తున్నాను. నీ కడుపుకి ఏం కావాలో నాకు తెలియదా? లేకపోతే నీ హృదయంలో ఏ ఆలోచన గురించి నువ్వు భయపడుతున్నావు, లేకపోతే దేని గురించి చింతిస్తున్నావు, ఆ చింత నాకు తెలీదా అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నా చేతి మీద ఏం చేసుకున్నాడంట? నీ పేరు రాసుకున్నాడంట. మనం ఎక్కడైనా చిన్నప్పుడు కొట్టికి ఏమైనా వెళ్తే మా మమ్మీ ఏదైనా చెప్తే ఎక్కడ మర్చిపోతా నేను ఏం చేసేవాడిని? చేతి మీద రాసుకుని వెళ్ళేవాడిని. లేకపోతే ఇంకా చెప్పాలంటే స్లిప్స్ గట్ట పెడతాం కదా ఎగ్జామ్స్ అప్పుడు, దేనికి మర్చిపోకుండా ఎలాగైనా రాయాలని చెప్పి ఇక్కడ దేవుడు రాసుకున్నాడంట ఒక స్లిప్. ఏమని రాసుకున్నాడంట? నీ పేరు రాసుకున్నాడంట. ఎక్కడైనా మర్చిపోతాడేమో అని చెప్పి దేవుడు ఏం చేసుకున్నాడంటండి? నీ పేరు ఆయన చేతి మీద రాసుకున్నాడంట. దేనికి? ఆ పేరు గుర్తొచ్చినప్పుడల్లా, చూసినప్పుడల్లా ఎవరు గుర్తొస్తారంట? నీకు గుర్తొస్తావు, నీ అవసరాలు గుర్తొస్తావు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకి గుర్తొస్తుందంట. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో కానీ దేవుడు ఏం చెప్తున్నానండి? నేను నిన్ను మర్చిపోను. నువ్వు దేని గురించి ఏం చేయాల్సిన అవసరం లేదంట, చింతించ అవసరము లేదని చెప్పాను. ఒకే విషయం చెప్తున్నానండి. 12:31 మనం చూసుకున్నట్లయితే, మీరైతే ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకులు, ఇవి మీకు కావలసినాయని మీ తండ్రికి తెలియను. అంటే ఏంటంటే, ఈ లోకంలో బతకడానికి, జీవించడానికి మీకు ఏం అవసరమో ఏం తెలుసు అంటే దేవుడికి సమస్తము తెలుసు అని చెప్తాను. ఒకే ఒకటి చెప్తున్నాను, మీరైతే ఆయన రాజ్యము వెతుకుడి, దాంతో కూడా ఇవి మీకు అనుగ్రహించబడను. ఎప్పుడైతే ఆయన రాజ్యం వెతుకుతామో, ఆయన నీతిని వెతుకుతామో, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ రాజ్యము దొరుకుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఏం అవసరమో సమస్తము దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇంకా మనం చూసినట్లయితే, చిన్న మంద భయపడుకుడి, నీకు రాజ్యము అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమైంది. మనకి దేవుడు ఏమంటున్నాడంటే, ఒక రాజ్యాన్నే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. నీకు కావాల్సిన రాజ్యంతో పోల్చుకుంటే ఎంత చిన్నమండి మనకు కావాల్సినవి, దాని గురించి మనం చింతిస్తున్నాం అంటే ఇంకెంత చిన్నగా మనం మన దేవుడి గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, నీ పేరుని నా చేతి మీద రాసుకున్నాను, నీకు నా రాజ్యమే నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను కనుక దేని గురించి నువ్వు చింతించిన అవసరం లేదు, దేని గురించి నువ్వు భయపడాల్సిన లేదు. నువ్వు చేయాల్సిన ఒకే ఒకటి, నా నీతిని వెతుకు, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు. నీకు ఏం కావాల్సో దానంతట అవే నీకు సమస్తము సమకూరుస్తాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆఖరిగా హృదయం ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద ఉండాలి, ధనం మీద కాదు. అయితే నువ్వు దేవుడిని ప్రేమిస్తావు, లేకపోతే ఇంకదేని ప్రేమిస్తావు అంటే ధనాన్ని ప్రేమిస్తావు. ఈరోజు మెసేజ్ ఒక సారాంశం ఏంటి దేవుడు చెప్పాలంటే, హృదయం ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. దేవుడి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఎవరికైనా మనకి ఇవ్వాలనుకున్నా మనకి పెద్ద కష్టం అనిపిస్తుంది. అదే మన మనసు ధనం మీద ఉంటే అది చెప్పినట్టు ఆలోచిస్తాం. ఎంతసేపు దాన్ని కాపాడుకోవడానికే మనం ఆలోచిస్తాము. అందుకే ఏమవుతుంది, దేవుడు చెప్పిన ప్రతిదీ ఎలా ఉంటుంది, మనకి కష్టం ఉంటుంది. అదే మన మనసు దేవుడి పైన ఉంటే, ఏ డబ్బు కాదు కదా, ఎన్ని కోట్లైనా దేవుడు ఇచ్చామంటే ఇచ్చేసి మనం వచ్చేస్తాము. మన జీవిత గమ్యం ఏంటంటే, దేవుడి దృష్టిలో ఎలా ఉండాలి, మనం ధనవంతుడిగా మనం ఉండాలి. దేవుడి దృష్టిలో ధనవంతుడిగా ఉండాలంటే బిల్డింగ్లు, కార్లు ఉండాల్సిన లేదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇతరులకి ఇచ్చే మనసు ఉంటే చాలు. ఇతరులకి సహాయం చేసే
మనసు ఉంటే చాలు వాళ్ళే దేవుడి దృష్టిలో ధనవంతుడు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆఖరిగా యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, నిజమైన దేవుడి భక్తి అంటే ఏంటంటే విధవరాలకి సహాయం చేయడమే. ఈ లోకంలో ఉన్న ఏ మలినాన్ని మనం అంటించుకోకుండా జీవించడమే నిజమైన భక్తి అని. మరి ఆ భక్తిని నిజంగా మనం కట్టుకుంటున్నామా లేదా అని ప్రశ్నించుకుంటూ కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో దేవుడి దగ్గర మనం సమర్పించుకుంటూ ప్రేయర్ చేసుకుంటామండి. దేవుడికి పంపించే లెక్కలు ఉన్నామా? తుప్పుబట్టి దొంగగా చేసే లెక్కలు ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. నీ నా హృదయం ఎక్కడ ఉంది? ఈ లోకంలో సంపాదించుకున్నాయి దొంగిలించబడటానికి, పాడవటానికి, నష్టం అవటానికి కారణం అవుతా ఉన్నాం. పరలోక రాజ్యంలో ధనం పుచ్చుకుంటే దేవుడు వడ్డీతో సహా ఇచ్చేటువంటి, దేవునికి అప్పించినటువంటి వారం అవుతాం. అట్లా ఉండాలని కోరుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాస్తుగా చిన్న ప్రార్థన చేయండి. వందన ఏదైతే